ఆయన పండిపోయినటువంటి ఒక ఋషిగారు సాక్షాత్తు భగవంతుడే వచ్చారు అని తెలుసుకున్నారు, ప్రార్థన చేశారు. ప్రతిరోజు కూడా స్వామి అగ్నిజిత్ కపిలాసత్రి రాజాద్విష్ణు మహోదధి, యజ్ఞం చేసినటువంటి సోమయాజుల గారిని చూడాలి, అదేవిధంగా ఈ యొక్క కపిల గోవుని చూడాలి, ఓటమి ఎరగని విష్ణువుని చూడాలి, మహోదధి అంటే సముద్రాన్ని చూడాలి అంటారు. మీరు అన్నిటికీ సమానమైనటువంటి వారు, మీలోనే వీళ్ళందరూ ఉన్నారు, మీరా పాలకడలిలో ఉంటారు. అదేవిధంగా నా విష్ణు పృథివీపతి, విష్ణుమూర్తి యొక్క ఆశీర్వచనం ఉంటేనే రాజు అవుతారు. కపిల గోవు నల్లగా ఉంటుంది, మీరు నీలమేఘ ఛాయా రూపంలో ఉంటారు. యజ్ఞం చేసిన వారు అంటే యజ్ఞోవై విష్ణు అంటూ మిమ్మల్ని నేను చూచాను, నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రార్థన చేసినప్పుడు చాలా ఆనంద పొందారు. మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఆయన ఉత్తమ గతులు పొందారయ్యా అంటూ ఈ యొక్క కథంతా కూడా అత్రి మహర్షి గారు, అదేవిధంగా